టీడీపీ నేత మాజీ టీడీపీ పాలక మండలి సభ్యులు ఓవి రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే సమర్థవంతమైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరే అని, చంద్రబాబు అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టే వరదల నుంచి బాధితులకు వెంటనే ఉపశమనం కలిగేలా చేశారని అన్నారు. చంద్రబాబుపై నమ్మకం వల్లే వరద బాధితులకు విరివిగా దాతలు విరాళాలను ఇచ్చారని, ఇరిగేషన్ శాఖ గురించి తెలియదని చెప్పిన అంబటి రాంబాబు ఇప్పుడు వరదలపై మాట్లాడటం విడ్డూరమని అన్నారు. తిరుమల లడ్డూలపై చంద్రబాబు చెప్పినవని నిజాలే అని, జంతువుల నుంచి వచ్చిన నూనెతోనే శ్రీవారి లడ్డూలను తయారు చేశారని స్పష్టం చేశారు. ఒక మాజీ ఐఏఎస్ అధికారి పుణ్యమే లడ్డూలలో జంతువుల నూనె వాడటానికి ప్రధాన కారణమని, నిజాలు మాట్లాడిన చంద్రబాబుపై మాజీ టీడీపీ చైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిల విమర్శలు సరైంది కాదని వ్యాఖ్యానించారు. సర్వాధికారులు మాకేమన్నా మొత్తం మాకే తెలుసు, లడ్డు క్వాలిటీ నాణ్యత పోతుంది అంటే లేదు, మేము కేఎంఎఫ్ తీసుకుంటామని చెప్పన్నారు. ఇప్పుడు ఈ వాళ్ళు జరుగుతున్నాయి, ఈ వాళ్ళ వరకు జరుగుతుంది. కేఎంఎఫ్ కర్ణాటక మిల్క్ ప్రొడక్ట్ తీసుకుంటామని చెప్పినా మళ్ళీ ఢిల్లీ సంస్థ తీసుకుంటుంది. ఈ వాళ్ళు కూడా ఢిల్లీ సంస్థ దగ్గర 65% తీసుకుంటే కేఎంఎఫ్ 35% తీసుకుంటున్నారు. ఇదే మోసం. ఎందుకు ఇవన్నీ? ఎవరిని తృప్తిపరచడం కోసం, ఎవరిని మీరు ఎవరి కనుసన్నలు పట్టడం కోసమో, ఎవరిని మీరు మననం చేసుకోవడం కోసం ఇవన్నీ చేస్తున్నారు. ఎక్కడ నెయ్యి బాగుంటే, ఎక్కడైతే మన లడ్డు క్వాలిటీ బాగుంటుందో అక్కడ తీసుకోవాలా. అదే రేటుకి ఇస్తాను మళ్ళీ ఢిల్లీ సంస్థ దగ్గర తీసుకోవడం ఎంతవరకు దీంట్లో సమంజసమో అధికారులు ఆలోచన చేసుకోవాలి. అధికారులు ఆలోచన చేసుకోకుండా మా ఇష్ట ప్రకారం మేము చేస్తున్నాము. అధికారిని ఒక ఏఈఓనో ఒక ఈఓనో వస్తే మేము సర్వాంతరం మేమే సర్వాధికారులు మాకేమన్నా మొత్తం మాకే తెలుసు అని చెప్పి ఉద్దేశంతో టికెట్లకి మీ దగ్గరికి వస్తారు. మనుషులు వచ్చేవాళ్ళు భిక్షగాళ్ళ మాత్రం నాలాంటి వెళ్ళి నేను సలహాలు ఇవ్వకపోతే ఎక్స్ బోర్డు మెంబర్లకు టికెట్లు ఎందుకండి? ఎవడు అడిగాడు నేను టికెట్? బోర్డు మెంబర్ ఉన్నప్పుడు మేము తీసుకోవట్లేదు. ఇలాంటివి కాకుండా ప్రక్షాళన తీసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు అని చెప్పిన విషయంలో ఏమాత్రం అవాస్తవం లేదు. ఎందుకు లేదంటే ఇది జరిగిన సంఘటన. బట్రాయిలు తీసుకొచ్చి విదేశాలకు తీసుకొచ్చి దాన్ని కరగబెట్టి నెయ్యిగా సప్లై చేస్తే ఒక పెద్ద ల్యాబొరేటరీ కట్టారు. ₹1,00,00,000 ఖర్చు పెట్టి కొండపైన ల్యాబొరేటరీ కడితే ల్యాబొరేటరీ టెక్నీషియన్స్ పెట్టుకోలేకపోతున్నారండి. ఏసీబీసీ ఛానల్లో వందల జాబు ఉద్యోగాలు ఇస్తారు. పనికిరాని చోటు 100 మంది ఉద్యోగాలు ఇస్తారు. 4 టెక్నీషియన్ పెట్టుకోవాలి. నెయ్యికి ఒక టెక్నీషియన్, ఆయిల్కి ఒక టెక్నీషియన్, మిగతా కావాల్సిన ముడి సరుకులకు ఒక టెక్నీషియన్ పెట్టుకునే పరిస్థితి ఉంది. 100 ల్యాబొరేటరీ ఖర్చు